వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కడ 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 హాయ్ చెప్పు. మేము ఓల్డ్ సిటీకి వచ్చినాం మా వదిన వాళ్ళ ఇంటికి. సమ్మర్ కదా, హాలిడేస్ లో ఒక 2-3 డేస్ ఉండి వెళ్దామని వచ్చినాం అనమాట. అయితే వదిన చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తుంది. అది స్వీట్ అండ్ షార్ట్ గా చూడాలంటే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాయి చూడండి. చూడండి ఆకలి అవుతుందని వెయిట్ చేస్తుంది అప్పటి నుంచి. సో తినాలి ఇప్పుడు. మేము బ్రేక్ఫాస్ట్ ఇదే మాకు. సో హాలిడేస్ అని చెప్పి మేమైతే వదిన వాళ్ళ ఇంటికి వచ్చినామండి. ఇది వదిన వాళ్ళు ఓల్డ్ సిటీలో ఉంటారు. అండ్ వదిన చేసే చికెన్ బిర్యానీ అంటే నాకైతే చాలా ఇష్టం. అందుకే వచ్చిన రోజే చికెన్ బిర్యానీ చేయించుకొని మరీ తినేసాం అనమాట. చాలా టేస్టీగా చేస్తారు వదిన అయితే. వదిన వాళ్ళ అత్తమ్మ నాకు తాతమ్మ అవుతుంది. అయితే తాతమ్మతో ఒక చిన్న ప్రాంక్ వీడియో చేద్దాం. సాయి పెళ్లి గురించి అనుకుంటున్నాం. అయితే వదిన నేను కలిసి చేద్దామని అనుకుంటున్నాము. అయితే వెళ్ళాలి ఇప్పుడు. కింద ఉంది తాతమ్మ. అయితే వదినకు నేను చెప్పిన అన్ని ఏం చెప్పాలి ఏంటి అని. సో వెళ్దాము. సాయిగాడు ఉంటే వాడిని కూడా తీసుకొని వెళ్ళి చేద్దాం. నేను చెప్పినట్టే చేయొద్దునా, ఎట్లా అరేంజ్ చేస్తామో చూద్దాము. వెళ్దాం, ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటి అని. ఏం ప్రాంక్ అనేది చూడండి మీరే ముందు. అయితే తాతమ్మ కింద ఉంటుంది. సో వెళ్దాము. పిల్లలు చూడండి ఒకసారి కూతురు. హే సౌండ్ చేయదు. అయితే ఫస్ట్ వదిన వెళ్ళి మాట్లాడుతుంది సీరియస్గా. చూద్దాము. వదినా ఏం కాదు, తాతమ్మతో చెప్పు. టెన్షన్ లో ఉంది అక్క. వదిన టెన్షన్ పడుతుంది. సాయిగాడు అవునే అవునంట. అదే కదా కొట్లాట పొద్దుటి నుంచి ఇంట్లో. ఏమో మరి అవి వస్తలేడు పిలుస్తుంటాయి. పొద్దుటి నుంచి ఇంట్లో గొడవ. చెర్రన కూడా వెళ్ళిండు తినకుండా. ఏమో అడుగుదాం. పిలువదినా. 6 నెలల నుంచి అంట. ఎవ్వరు లేరా తల్లి? ఏమోనే. ఏమి ఎత్తి తిరుగుతుందా? చెప్పినా మీ సంగతి. నువ్వు చేసే ఇప్పుడు ప్రారంభిస్తా. మంచి మాటలతో మంచిగా తిరుగు. నీకు ఇష్టం వచ్చిన పిల్లలు మేము లేమా? కాంతారా నువ్వు పిలుస్తా. నీకు ఏ పిల్ల కావాలంటే ఆ పిల్ల చేస్తాను నేను. ఎందుకు పట్టుకోవాలి? అందరు లేడా? అట్లా పట్టుకోవద్దు. ఎందుకు పట్టుకోవాలి? నీకు ఎవరు లేడా? ఉన్నవాళ్ళంతా ఎవడు భయపడితే ఇక చాలు. ఇక నీ బతికేది ఎదుగవుతుంది. కూసా ఇంతమంది ఉండగా నువ్వు వెయ్యకు ఎందుకు వేస్తావు? వెయ్యకు. ఊకనే పోతాడా వాడు? 2 నిమిషాల కాంతకు ఫోన్ చేస్తావు. పోలీస్ స్టేషన్ పోనీ. అది నా బాధపడకు. తాతమ్మ ఉంది అది చూసుకుంటది. ఎందుకే ఇంతమంది లేరా? అవును. నీకు ఇష్టం వచ్చిన పిల్ల అని 6 నెలల నుంచి ఏడాది అట్లానా? సరే భయం లేదా అరా నీకు? శరం తప్పితే సుఖం ఎక్కువ. అడమ్మ బాధపడుతుంది చూడు. కాదురా, ఒక్క కొడుకున్నందుకు ఎంత పేరు దేవాలే. తెస్తుండగా మస్జిద్ వెంబడి తిరుగుతుండు వీడే. ఎక్కడ చూడు వీడే గుళ్ళకి వస్తలేడు. అవును. డాడీ వస్తే ఏమైతాడు రా? డాడీ తెలిస్తే ఎట్లుంటది? వాడు ఎంత కష్టపడ్డాడు చరణ్. అవును. 2 నిమిషాలు అయ్యా కాంతిని పిలుస్తావు. ముగ్గురు అనుకుంటున్నావా? నీ రాత అప్పుడు తెలుస్తుంది. ఎవరు లేరనుకుంటు ఎందుకేడు వాళ్ళమ్మ నీవు ఏడ్చి ఇంకా బుగులు పట్టిస్తావు. నువ్వే బుగులు పడతావు. తాతమ్మ చూసుకుంటుంది. అది నాకు బాధపడకు. విడిచిపెడతారా? ఏం అనుకుంటున్నావు? ఇంకా పెళ్లి చేసుకున్నా అని చెప్తుండు మాకు. పెళ్లి చేసుకుంటాడే కొంచెం ఆగు. తీసుకొస్తా అంట ఇంటికి రేపు. ఇంటికైతే రాని ఏమనుకుంటు మీరు ఎవరు. ఆమె కూడా ఏడవద్దు. ఎందుకు ఏడవాలి? ఇంతమంది ఉండగా చూడు
నేనేం పాపం చేసినారా? ఇద్దరు పోలీస్ స్టేషన్కి ఇస్తా. ఇజ్జత్ పోయి బస్సులకు రావద్దు మళ్ళీ. చూడు ఇది కాదుకు ఒక ఫోన్ చేయి. డాడీ ఊకోవద్దు. డాడీ డాడీ చూస్తే ఎట్లుంటది? డాడీ అంత కష్టపడుతున్నాడు, రెక్కలు ముక్కలు ఆ చేసుకుంటున్నాడు. కొడుకు ఒకనాడు ₹1 పెట్టి ఒకటి తినే ఎరకలేవు. అవును 6 మందిలా 6 మంది కూడా అవును. ఇప్పటికి చంద్రకళ కూడా ఆయన లేని ఒక ముక్క కూడా లేదు. ఇగో వీళ్ళు తింటారా? తిన్నారు. వాసవి లేదా, ఈమె లేదా, అవును మీద ఆమె లేదా? ఎంత కష్టపడుతున్నాడు. అయిపోయింది కదా, నేను చేయలేను. అవు అవు ఎట్లా అయిపోతుంది? ఎట్లా అయిపోతుంది? సిగ్గు శరం ఉండాలి. మీరు అత్తమ్మ వీళ్ళిద్దరే చేసిర్రు. మీరున్నారు పని ఏం చేయాలో చేస్తా. నా చేతిలో వాడు ఏం లేదనుకుంటున్నాడు. ఇప్పుడు నా కొడుకు రావాలి. వీళ్ళిద్దరా ఇంకా 10 మంది కానీ ఈ 2 పిల్లగాన్ని పిలుస్తా సార్. నా కొడుకు రాకుండా వీళ్ళని కూడా పట్టి వాళ్ళు అమ్మ తిన్నావా అనుకుంటూ పోతారు. వాడు ఏం కాదు, వాడు అనుకుంటున్నాడు 3 నెలలు 6 నెలలు వాడు ఎక్కడ ఉంటాడు, ఏముంటాడు. నా కొడుకు వస్తుందే వస్తాయి. పేరు పోయింది ఇప్పుడు ఆ తిరుపతి పిల్లలు. ఇగో మిమ్మల్ని కూడా మేము పోలీస్ స్టేషన్ కి పట్టిస్తాం. రావాలి వాళ్ళు. కాదు బిడ్డ, మీ హాస్పిటల్ ఉండాలి. ఎక్కడ పిల్లగాడు ఉన్నాడు, నాకు లేడనుకుంటున్నాడు. నా కొడుకు లేరా? కళలో కూడా జన్మల కూడా నేను అనుకోను. దాని అది కాదు, దాని తల్లిదండ్రులు వాడు ఎంతమంది పోతారు అనుకున్నాం. ఒక కాంతికి పోయి నువ్వు ఒక్కపోతే లేనప్పుడు మా ఇద్దరే పోతుంది. సాయి ఫోన్ ఇస్తా మర్యాదగా. మర్యాదగా ఈ ఫోను. సిగ్గు శరం ఉండాలి. వీనికి పెళ్లి చేసిరా వీళ్ళు? వాళ్ళిద్దరు కలిసి ఎట్లా చేసుకుంటారు? అది ఉన్న మంది అంతా పట్టి మరి అది కదా పెళ్ళి. 3 సార్లు అన్నాడు, అయిపోయింది పెళ్ళి. నువ్వు కాంతకు ఫోన్ చేయవు. నవ్వుతున్నావారా? ఫోన్ ఇస్తా, కాంతకు ఫోన్ చేస్తాగు. పోలీస్ స్టేషన్ కాదు అని పని ఏమైతే మీరు నవ్వద్దు. ఎంత కష్టపడ్డది నా కొడుకు, ఎంత కష్టపడ్డది. ఏడుస్తున్నదా మన ఆమె కూడా శరం ఉందా? మరి అత్తమ్మకి ఇట్లా అని చెప్పిందా? చెప్పింది ఏంది వచ్చి ఇప్పుడు చెప్పిండు. ఇప్పుడు ఇప్పుడు తెలిసింది. ఆగు, ఎందుకు తెలియదు? ఇట్లున్నావా? తెలియదే మరి. ఇప్పుడు చెప్పిండు. నిజంగా తెలియదు. ఇప్పుడు చెప్తేనే ఉరికొచ్చినాం నీ దగ్గరికి. మాట్లాడు తాతమ్మ. సంజయ్ లేదు, ఈడేమో అవుతున్నది. వస్తున్నావా? కొద్దిగా 2 రాములు పట్టుకరా. నువ్వు అయితే రా, పట్టుకొని రా. వాడెవరు లేరనుకుంటున్నాడు. ఎవడో నువ్వైతే రారాదు. ఆమె ఏడుస్తా ఉంది, అట్లా చేయొద్దు. దానికి కూడా ఎవడున్నాడు? అవును పాప. ఇప్పుడు నా బిడ్డ కంటే ఎక్కువ వాళ్ళు. అవును, ఇంటికి వచ్చినప్పుడు అవును. నా బిడ్డ నాకు చేస్తుందా? వచ్చి చేయదు, నువ్వే చూసుకోవాలి కదలే. చూసినా చూడకుండా ఫలానా కోడళ్ళు అంటే ఎంత పేరున్నది మీ తాతది. అవును, వీడి వల్ల అంతా. అగో అగో తప్పేముంది అంటుండే. తప్పేముంది చేసుకుంటే అంటుండు. ఏం తప్పు లేదు, తప్పేమున్నది. మరి ఎందుకు వచ్చినావు? రేపు పెళ్లి చూపులకు పోదామంటేనే వచ్చినాం మేము. అయితే రేపు పెళ్లి చూపులకు పోదాము అని గట్టి ఇంట్లో అడిగితే ఈ ముచ్చట చెప్పిండు. నేను ఇట్లా పెళ్లి చేసుకున్నా. రోజు లేవగానే షాయి పిలుస్తా. పోయేటప్పుడు వాడు గడవడకపోతే పిచ్చిలేసినట్టు అయితే వచ్చి ఇంట్లో కూర్చుంటా. అగో వినయ్ ఉన్నాడు చూడు. అవును, ఏంటా ఎందుకు చెప్పిర్రు? మీకేం పని పట్టలేదా అంటుండు. మాకా మీరు వెళ్తలేకలే
ఎందుకు అడుగుతావు? అయినా ఫోన్ ఇరా, అమ్మమ్మకు ఫోన్ చేస్తా. నా ఫోన్ కడుపు నువ్వు వచ్చిన నేను కూడా అంత అయిపోయినాక వచ్చిండే. తీసుకు దెబ్బకు మళ్ళీ లేవద్దు కొడుకు అనుకుంటున్నాడు. ఫోన్ చేస్తా. ఫోన్ ఇనది ఏమొద్దు. నీకు ఫోన్ కానీ లేదు రాయవాడు ఇట్లకే చేయి వాని ఫోనే తీసుకొని చేయాలన్నా ఫోన్ గుంజుకోవే. సాయి ఫోన్ తాతమ్మకి మమ్మీకి ఏం సమాధానం చెప్తావు? అవన్నీ మన లెక్కలు కాదు, మంచిగా ఉండు, నిదానంగా ఉండు. నా ఫోన్ నాకు ఇచ్చేసేయి. సరే ఊకమ్మ ఇవ్వకుండా మనకు ఇయ్యడంట. ఏంది అంత మొండి వీడు? నా ఫోన్ ఫస్ట్ ఆ పిల్ల అన్నలు వస్తారు చూడు, వాళ్ళని పట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు కాంతలో కలిసిందా మాట్లాడింది కదా నీతో నీ కాంతాత. మాట్లాడేది ఆ, నాకు ఇప్పుడే తిరిగిపోతుంది నువ్వేమన్నా అవును. ఒక్క రోజు ఒక్కసారి మాట పడదు ఫోన్ రా, దగ్గరకు వచ్చి మాట్లాడు. మాట్లాడకపోయి నన్ను ముట్టుకుంటే కానీ పాపం తెలుస్తుంది. మరొక్క మాట నోట నుంచి వస్తుంది. ఏ చేసుకుంటలే ఉత్తగా అంటుంది చేసుకుంటలే. చిన్న చూపించింది చేసుకుంటా. మాటలు కాదు కాంతికి ఒక ఫోన్ చేయాలి. మాట్లాడిండు కదా ఇప్పుడే నీతోని. మాట్లాడి ఈడ మాట్లాడిండుగా. నాకు ఎక్కడ లెక్కి తిరుగుతున్నది ఇట్లా తాతమ్మ ఎమోషనల్ అయిపోతుంది. ఇదండి చూసిరా నానమ్మలు ఎట్లా రియాక్ట్ అవుతారో. సో అది ఇప్పుడు తాతమ్మని కూల్ చేయడం బాధ్యత అన్నమాట. మజాక్ చేస్తుంది. మజాక్ అంటే ఇప్పుడు అంది నాకైతే జల్లు మనదమ్మ. నిజంగా చేసుకొస్తే ఏం చేస్తావు తాతమ్మ? ఏం చేస్తానా ఆ, అప్పుడు నువ్వు చెప్ప ఏం చేస్తావే? నిన్ను వాడిని దాన్ని నిన్ను కూడా ఇస్తాను. నేనేం చేసిన? నువ్వే చెప్పినవే చెప్తా మాకైతే తెలియదు. చెప్పినందుకు నా బాధనా? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? మంచి పని చేస్తున్నావు. మానవ తీసుంటుంది. అవును. నలుగురు చెవులో పడాలి. ఎందుకంటే అప్పుడు ఏడ కనిపించినా కొడతారు. మజాకొద్దు బిడ్డ. మజాక్ చెయ్యొద్దు. ఆ, ఇప్పుడు అటుపోతే ఇటుపోతే సాయి గారిని అనుకుంటుంది అనుకో, వాడు హట్ గాడా? అవుతాడు. హట్టయ్య ఆయన నిజంగానే చేసుకొస్తే అట్లా ఏమన్నదిలే, అదే మనసులో పెట్టుకోదు కానీ. అవును. అదంతా తుత్తిగా అని తెలుసు. అది తుత్తిగానే అన్ని తెలుసు. అసలు పిల్లలు కాదు. అవును. ఎందుకంటే ఇక కొన్ని చెప్పలేము. గాడికి అవుతుందని తెలుసు. ఈ దాడి కాదమ్మా. ఎందుకంటే జల్లు అంటది. అసలు మంటది. నాకు కూడా భయం వేస్తుంది అర్చన. మనుషులు కదా. పెద్ద మనిషి నేను ఏమన్నా అయితే ఎట్లా? ఏం కదే, మీరు ఉన్నారు కదా వదిన. కలిపి పెడుతుంది అన్నం. వానికి ఏమైనా సిగ్గు శరం ఉండాలన్నా. నాయనమ్మకి ఏమి ఆమె తెలుసా కాదు. ఇప్పుడు తిడుతుంది. రామచంద్ర ప్రభావత ఆమె హుషారు ఉండప్పటికే నువ్వు మజాక్ చేస్తున్నావని గుర్తు పట్టింది. అవును. గుర్తు పట్టినా కానీ చెప్పలేను. అవును. చెప్పలేవా? సరే. అదే చెప్పలేనంటే ఎట్లా అంటే ప్రపంచం ఉన్నది అట్లా. అచ్చా గుర్తు పట్టింది అని సొసైటీ అట్లా ఉందని. ఏ కుసైట్ పోతున్నారా? రోజు అడుగుతూనే ఉన్నా ఏ గుడికి పోతావురా అడుగుతూనే ఉన్నా. నీదిరా బాధ్యత. అది ఎంతో పడితే వాళ్ళు కూడా ఏం చేయలేము సార్. అవును. ఇవి వెనకాలనే పడుతుర్రు అందరు. అది ఏంటో ఉప్పులను ఎండ్లను పోయిస్తారట. అవునా? రామచంద్ర చేసుకొస్తే ఏం చేస్తావే సాయి? నిజంగానే ఏం చేస్తాం అప్పుడు ఇప్పుడు ఏం చెప్పవా? ప్లాన్ చేసే ఇప్పటి నుంచే స్కెచ్ చేసుకో. ఎట్లా చేయాలన్నా అట్లా చేస్తా. స్వతంత్రం ఉంది కానీ ప్రాణాలది ఇప్పుడు శరం సిగ్గు అనేది లేదు. అవును. అవి విడిచిపెట్టిండ్రు. మనం కూడా ఏం చేయలేము సార్. అవును. ప్రాణం ఉన్నాక ఎన్నెన్నా చేస్తాం. ప్రాణం ఏమనేటప్పుడు అవును. ఆయన మజాక్ చేస్తున్నామని అన్ని తెలుస్తుంది. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అక్కడ మర్చి మనసులో చూడది. చూసింది ఏం పట్టించు. ఈ 97ది. అప్పుడే తెలుస్తుంది. అంతే తల్లి ముఖం తెలియదు. తెలుసు. అంటే అంత డ్రామా అవుతున్నా? నువ్వు ఏడవలేవా నిజంగా?
పోతుంది. ఇంకా తాతమ్మకైతే ఇదంతా ప్రాంక్ అని చెప్పేసినామండి. సో తనైతే ఫుల్ హ్యాపీ అనమాట. అండ్ మీరు ఎవరు కూడా మమ్మల్ని తిట్టుకోవద్దు, తను ఏడ్చింది కదా, సో మాకు కూడా ఏడుపు వచ్చింది. కాకపోతే నానమ్మలతో ఇట్లాంటివన్నీ మనకి ఎప్పటికైనా మెమరీస్ అని చెప్పి వీడియో తీయడం జరిగిందనమాట. సో అట్లా ఫైనల్లీ తను హ్యాపీ, మేము హ్యాపీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.